హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ది టెక్ మేకర్స్. మనం ఆల్రెడీ 2 లెక్చర్స్ చూసాం. వీటి గురించి అసలు బేసిక్ స్ట్రక్చర్ అంటే ఏంటి, సి ప్రోగ్రామింగ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ దాని యొక్క హిస్టరీ, సి యొక్క హిస్టరీ అండ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సి అనేది చూసాం. ఒకవేళ ఇన్ కేస్ ఎవరన్నా చూడకపోతే ప్రీవియస్ లెక్చర్స్ చూడండి. అండ్ టుడే టాపిక్ వచ్చేసి ఇవాళ లెక్చర్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్. అసలు ఒక సి ప్రోగ్రామ్ యొక్క ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ అనేది ఎట్లా జరుగుతుంది. సో మీకు చాలా చోట్ల ఏంటంటే మనం ఇట్లా కంపైల్ చేస్తే మనకి అవుట్పుట్ వస్తుందన్నది తెలుస్తుంది, కానీ సో ఆ ఇంటర్నల్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుందన్నది చాలామందికి తెలియదు. సో అలాంటివి తెలుసుకోవడం వల్ల మనకి ఇంటర్వ్యూస్లో కానీ మనకి ఇంటర్నల్ వర్కింగ్ అర్థమైనప్పుడు అండర్స్టాండింగ్ అనేది కానీ చాలా ఈజీ అవుతుంది అండ్ యూ కెన్ రియల్లీ ఎంజాయ్ ద వర్క్ అనమాట. సో అందుకని ఇవాళ సి ఎగ్జిక్యూషన్ అనేది ఇంటర్నల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అన్నది చూపించాలనుకున్నాను. సో టుడేస్ క్లాస్ ఇస్ ద ఓకే. ఫస్ట్ మనం ఒక ప్రోగ్రామ్ రాసామనుకోండి, దాన్ని .c ఫైల్తో సేవ్ చేసాం ఇలాగా. సో ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఆల్రెడీ నేను చెప్పినట్టు హెడర్ ఫైల్స్, మెయిన్ ఫంక్షన్ అండ్ ఒక బేసిక్ అనమాట. జస్ట్ ప్రింట్ హలో అని మట్టుకి ప్రింట్ చేయమని చెప్తున్నాం. సో ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. దీన్ని మనం ఏం సేవ్ చేసామంటే హలో ప్రోగ్రామ్ నేమ్ అండ్ .c ఇలా సేవ్ చేసాం. ఈ ఫైల్ విచ్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఎ హై లెవెల్ లాంగ్వేజ్ లైక్ సి, జావా అండ్ పైథాన్. ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. చెప్పాను కదా, ప్రోగ్రామ్ అంటేనే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇది ఒక బేసిక్ ప్రోగ్రామ్. ఇది మన సోర్స్ ఫైల్, సోర్స్ కూడా అనుకుందాం. సో దీన్ని మనం డైరెక్ట్ సిస్టమ్కి ఇచ్చామనుకోండి, దానికి ఏంటని అర్థం కాకుండా ఏంటి అని మనల్ని అడుగుతుంది తిరిగి. ఎందుకంటే నా ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్స్లో చెప్పాను, ఇన్ కేసు ఎవరన్నా చూడకపోతే అది చూడండి, అప్పుడు మీకు ఇది ఈజీ అవుతుంది. ఏ కంప్యూటర్ కెనాట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ ద లాంగ్వేజ్ విచ్ ఏ హ్యూమన్ కెన్ అండర్స్టాండ్. ఏవైతే మనం అర్థం చేసుకోగలం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఏ లాంగ్వేజ్ అన్నా కానీ సిస్టమ్కి అర్థం కాదు. దానికి వచ్చిన ఏకైక భాష లో లెవెల్ లాంగ్వేజ్, బైనరీ లాంగ్వేజ్. సో అది కేవలం జీరోస్ అండ్ వన్స్ మాత్రమే అర్థం చేసుకుంటుంది. మనం ఇచ్చిన ప్రోగ్రామ్ దానికి అర్థం కాదు. దానికి ఏం అర్థం అవుతుందంట, ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఉంటే దాన్ని ఇస్తే అది దానికి అర్థం అవుతుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అంటే లో లెవెల్ లాంగ్వేజ్లోకి కన్వర్టెడ్ ఫైల్ అనమాట. అంటే ఆల్రెడీ ట్రాన్స్లేటెడ్ అయిన ఫైల్ని మనం సిస్టమ్కి ఇస్తే దానికి అర్థం అవుతుంది. సో ఆ ఇంటర్నల్ ట్రాన్స్లేటింగ్. సో మనం చేయాల్సిన పని ఏంటి, హలో సి నుంచి ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని తయారు చేయాలి. అలాంటి ఒక ఫైల్ని తయారు చేసి మనం సిస్టమ్కి ఇస్తే దానికి అర్థం అవుతుంది ప్రాసెస్ అనేది ఏం చేయాలి అని. సో మనం ఇప్పుడు ఈ క్లాస్లో మనం చూడబోతుంది ఏంటంటే ఒక సోర్స్ ఫైల్ నుంచి అది ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద ఎలా మారుతుంది అండ్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. అందులో ఏవేవి డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూద్దాం. ఫస్ట్ ఇది మనం ఇచ్చిన సోర్స్ ఫైల్ అండి. దీనికి మనం ఆల్రెడీ ఇందులో ప్రీ ప్రాసెసర్స్ అంటారు. ప్రీ ప్రాసెసర్స్ అంటే ఏంటో కొత్తవి అనుకోవద్దు. ఇక్కడ ఈ హెడర్ ఫైల్స్ని ఎక్కడైతే మనం లింక్ సెక్షన్లో హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేస్తాం, ఆ హెడర్ ఫైల్స్ని ప్రీ ప్రాసెసర్స్ అని కూడా అంటారు. ఇదిగోండి హెడర్ ఫైల్స్, వీటిని మనం ఇంక్లూడ్ చేస్తాం అనమాట. సో ప్రోగ్రామ్ విచ్ రిమూవ్స్ ఆల్ ద కమెంట్స్. ఫస్ట్లో డాక్యుమెంటేషన్ సెక్షన్ అని ఒకటి ఉంది, చూసారా, గుర్తుందా? అందులో మనం డిఫరెంట్ కమెంట్స్ ఇస్తాం. ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పాను కదా, అది ఏది కూడా కంపైలర్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు, అవన్నీ కూడా ఇగ్నోర్ చేసేస్తుంది. ప్రోగ్రామ్ విచ్ రిమూవ్స్ ఆల్ ద కమెంట్స్, అన్ని కమెంట్స్ తీసేస్తుందంట. ఇంక్లూడ్స్ హెడర్ ఫైల్స్, హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. ఎక్స్పాండ్స్ మ్యాక్రోస్, మ్యాక్రోస్ అంటే ఏంటో కూడా నేను లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో అదొక ఫంక్షన్, దాని ద్వారా మనం చెయ్యొచ్చు ఇట్లా. అది ఇన్ కేస్ మీకు అది మ్యాక్రోస్ అంటే ఐడియా లేకపోతే ఒకసారి లాస్ట్ క్లాస్ చూడండి. నెక్స్ట్ క్రియేట్స్ హలో .i ఫైల్, .i ఫైల్ని క్రియేట్ చేస్తుంది అనమాట. అంటే ఏంటి, ఎక్స్పెండెడ్ సోర్స్ కోడ్ అనమాట. అది ఆ .i ఫైల్ కాల్డ్ యాజ్ ఎక్స్పెండెడ్ సోర్స్ కోడ్ విచ్ ఈస్ ద ఇన్పుట్ టు కంపైలర్. కంపైలర్కి ఇన్పుట్ అవుతుంది ఆ ఫైల్. ఇట్లా .i అనే ఒక ఫైల్ని క్రియేట్ చేస్తుంది. దీంట్లో ఏంటి, దీనికి తేడా ఏంటి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది ఎలా ఉంది అలాగే ఉంటుంది, కానీ ఏవైతే హెడర్ ఫైల్స్ ఉన్నాయో ఆ హెడర్ ఫైల్స్ని యాడ్ చేస్తుంది, అంటే అందులో ఉన్న ఫంక్షన్స్ని కూడా యాడ్ చేస్తుంది అనమాట. అండ్ మ్యాక్రోస్ ఏవైతున్నాయో అన్నీ కూడా ఎక్స్పెండ్ చేసి ఒక కంప్లీట్ ఫార్మాట్ అనేది దాన్ని తయారు చేసేస్తుంది. అది హలో .i అనే ఒక ఎక్స్పెండెడ్ సోర్స్ కూడా అనమాట. నెక్స్ట్ దీన్ని కంపైలర్కి ఇస్తాం. కంపైలర్ అనేది ఏం చేస్తుంది, లాస్ట్ క్లాస్లో చెప్పాను. కంపైలర్ అనేది మనకి ఇచ్చిన సోర్స్ కోడ్ని ఆబ్జెక్ట్ కోడ్లోకి మారుస్తుంది.
అంటే విచ్ కెనాట్ బి అండర్స్టాండ్ బై హ్యూమన్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో నాట్ అండర్స్టాండబుల్ బై సిస్టమ్ అనమాట. మనకి అర్థం కాదు, అలాగే సిస్టమ్కి అర్థం కాదు. అదొక ఇంటర్మీడియట్ లాంగ్వేజ్ అనమాట. ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్ కోడ్. అది ఏం చేస్తుందంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేస్తుంది. లో లెవెల్ అంటే సిస్టమ్కి అర్థమయ్యే బైనరీ లాంగ్వేజ్ కాదు, అసెంబ్లీ లాంగ్వేజ్లోకి కన్వర్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్, కంపైలర్ జనరేట్స్ hello.s ఫైల్ విచ్ కన్సిస్ట్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్. చెప్పాను కదా, అసెంబ్లీ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది. ఆ ఫైల్ నేమ్ ఏంటంటే hello.s ఫార్మాట్తో, అంటే .s ఎక్స్టెన్షన్తో మనకు ఆ ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అది ఏ లాంగ్వేజ్లో ఉంటుంది, విచ్ కంటెన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ అసెంబ్లీ లాంగ్వేజ్. అసెంబ్లీ లాంగ్వేజ్లో ఉంటుంది మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి. సో మనం దాని నుంచి నెక్స్ట్ మనం ఏం చేయాలి, మళ్ళీ మనం లో లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసుకోవాలి. సో అసెంబ్లర్ యూజ్ చేస్తాం. అసెంబ్లర్ యూజ్ చేస్తే ఏంటి, అది ఏం చేస్తుంది, అసెంబ్లర్ కన్వర్ట్స్ ఫ్రమ్ అసెంబ్లీ లాంగ్వేజ్ టు బైనరీ లాంగ్వేజ్. అది ఏం చేస్తుంది, బైనరీ లాంగ్వేజ్ కన్వర్ట్ చేస్తుంది. ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ అసెంబ్లీ కోడ్ ఇంటూ మిషన్ కోడ్, అంటే అసెంబ్లీ కోడ్ నుంచి మనకి మిషన్ కోడ్లోకి కన్వర్ట్ చేస్తుంది. అండ్ అది ఏం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ ఫైల్ని ఇందాక చెప్పాను చూసారా, ఆబ్జెక్ట్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. ఇది ఒక ఇంటర్మీడియట్ కోడ్ అనమాట. ఇది మనకి అర్థం కాదు అండ్ సిస్టమ్కి అర్థం కాదు. సో దాన్ని లింకర్ యూజ్ చేసి program which links object file and other library files together and generates a binary executable file called .exe ఫైల్. అంటే ఒక ఎగ్జిక్యూటబుల్ .exe ఫైల్ని అది జనరేట్ చేస్తుందండి. ప్రోగ్రామ్ విచ్ లింక్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్, అంటే ఈ ఆబ్జెక్ట్ ఫైల్కి ఇంకా లైబ్రరీ ఫైల్స్ అనేవి ఏవైతే అవసరం అవుతాయో ఆల్ ఫైల్స్ని రన్ టైంలో అది యాడ్ చేసుకుని ఒక బైనరీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని జనరేట్ చేస్తుంది. అంటే .exe ఫైల్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ లింకర్కి లైబ్రరీ ఫైల్స్ని కూడా యాడ్ చేస్తాం. సో మనకు అలా ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది వచ్చింది. అంటే మనం ఇక్కడ కంపైల్ చేసి అవుట్పుట్ వచ్చే ప్రాసెస్లో ఇంత జరుగుతుందన్నమాట. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ సెక్షన్స్ అనమాట. మనకు అందులో మనం ఇచ్చిన మెయిన్ ప్రోగ్రామ్కి హెడర్ ఫైల్స్ యాడ్ అయ్యి .a ఫైల్ వస్తుంది. అండ్ దానికి కంపైలర్తో మనకి hello.s అనే ఒక ఎక్స్టెన్షన్తో ఫైల్ వస్తుంది. దాని నుంచి అసెంబ్లర్తో మళ్ళీ మనకు ఆబ్జెక్ట్ ఫైల్ వస్తుంది. దాని నుంచి లింకర్తో మనం ఇంకా రిమైనింగ్ లైబ్రరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసి ఫైనల్లీ మనకి ఒక ఎగ్జిక్యూటబుల్ బైనరీ ఫైల్ అనేది అవుట్పుట్ వస్తుందండి. సో అది ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ యొక్క ఎగ్జిక్యూషనల్ పార్ట్ అనమాట. అంటే ఇంటర్నల్లీ జరిగే ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్. ఇప్పుడు ఇది మన సిస్టమ్కి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో తర్వాత ఎప్పుడైతే ఇది బైనరీ కోడ్లోకి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయ్యిందో ఆటోమేటిక్గా మన సిస్టమ్కి అర్థమయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం అసలు ఒక బేసిక్ సింపుల్ ప్రోగ్రామ్ చూసుకుందాం. దాని గురించి నెక్స్ట్ లెక్చర్లో చెప్తాను. అండ్ ఇప్పుడుకొచ్చి మనం సి లాంగ్వేజ్ అంటే ఏంటి, సి లాంగ్వేజ్ ఎందుకు పాపులర్ అయింది, అండ్ బేసిక్ స్ట్రక్చర్ అండ్ డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ సి అండ్ ఎగ్జిక్యూషన్ అనేది ఇంటర్నల్గా ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ ఇప్పటివరకు మనం ఇవన్నీ చూసాం. సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామింగ్ అనేది చూద్దాం.